కళలు వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిందాబాద్ ఏసీఎఫ్ జిందాబాద్ ఏసీఎఫ్ 50 వసంతాలు పూర్తి చేసుకుని సాగునీరు విడుదల చేసిన అరుణోదయకి జేజేలు అరుణోదయకి జేజేలు జిందాబాద్ ఏసీఎఫ్ జిందాబాద్ ఏసీఎఫ్ వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య వర్ధిల్లాలి ప్రజా కళలు 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 जिंदाबाद एसीएफ जिंदाबाद 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 एसीएफ जिंदाबाद 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 एसीएफ जिंदाबाद जिंदाबाद एसीएफ जिंदाबाद 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 एसीएफ जिंदाबाद 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 వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య వర్ధిల్లాలి 50 వసంతాలు నింపుకుని సాగునీరు విడుదల చేసిన అరుణోదయకి జేజేలు అరుణోదయ సాంస్కృతిక సమైక్యకి జేజేలు వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజలి మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా రంగవల్లి నగర్లో ప్రధానంగా అరుణోదయ 50 వసంతాల పుస్తకాలను ఈరోజు రిలీజ్ చేశాం, ప్రజల ముందు పెట్టాం. ఎందుకంటే అరుణోదయ సంస్థ స్థాపించిన ఇప్పుడు వరకు కూడా 50 వసంతాలు జరుపుకోవడం ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకంటే ఈ 50 వసంతాలు జరుపుకోవడంలో మనం చూసేది ఏంటంటే 50 వసంతాలు చూడటం అనేది ముఖ్యం కాదు. ప్రధానంగా అరుణోదయ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక త్యాగాలు, అనేక అరెస్టులు, అనేక దేశద్రోహం కేసులు, అనేక చట్టాలు వీళ్ళ మీద ఉపయోగించారు. అయినప్పటికీ కూడా ఎందుకంటే పాట పాడటమే నేరం ఇప్పుడున్న పాలకులకి, ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల పాట పాడటం, పీడిత తాడిత వర్గాల కోసం ఒక పాట రాయటం నేరం. ఎందుకంటే పీడిత వర్గాల కోసం పాట పాడకూడదు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఈవేళ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఇంకా పీడిత తాడిత వర్గాలు ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా మారిందన్నారు. మారిందల్లా ఉద్యోగ పార్టీలు తప్ప సామాన్య నిమ్మన కులాలు కాదు. ఎందుకంటే ఇవాళ ఈ పాటలోనే ఈ పీడిత తాడిత వర్గాలు ఏమి ఎదుర్కొంటున్నారు, ఏమి కష్టాలు పడుతున్నారు, ఏ బాధలు పడుతున్నారు, వారు ఏ రకంగా డైలీ, ఎందుకంటే అక్కడే మేడ, అక్కడే గుడిస, అక్కడే కాలువ, అక్కడే బడాబాబులు మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఈ 50 ఏళ్ళలో వీళ్ళ పాట రూపాన్న, అలాగే భూములు లక్షలాది ఎకరాలు, కోట్లాది ఎకరాలు సీలింగ్ భూములు, భూదాన ఉద్యమ భూములు, దేవాదాయ ధర్మాదాయ భూములు, ప్రభుత్వ పారంభోగ భూములు, ఈ భూముల గురించి కూడా వాళ్ళ పాట రూపాన్న, వాళ్ళ పాట ద్వారా పాట పాడటం అనేది సామాన్య విషయం కాదు. అందుకే వాళ్ళకి అరెస్టులు, అందుకే వారి మీద జైళ్ళు, అందుకే వారి మీద టాడా లాంటి సెక్షన్స్, అనేక నిర్బంధాలు, సంవత్సరాల తరబడి జైళ్ళు. అయినప్పటికీ కూడా పట్టు వదలని బట్టి విక్రమార్కలో అరుణోదయ తన 50 ఏళ్ళు సందర్భంగా ఈ ఏదైతే వాళ్ళు 50 ఏళ్ళలో చేసినటువంటి పోరాటాలు, మనం ఒక అరుణోదయ కాదు, మిగతా విప్లవ పార్టీల్లో పనిచేసినటువంటి సంఘాల గురించి కానీ మిగతా పార్టీల్లో పనిచేసినటువంటి చాలామంది ఒక పాట పాడిందని దాదాపు 18 ముక్కలో 20 ముక్కలో నరికి పడేశారు. వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలోనే అక్కడో ముక్క, ఎక్కడో ముక్క, ఎక్కడో ముక్క, అక్కడో ముక్క. పాట పాడినందుకే, ప్రజల పాట పాడినందుకే నయం లాంటి వాళ్ళు. అందుకే నేను ఏమంటానంటే అరుణోదయ అనేది ఇలా 50 ఏళ్ళు వసంతం అంటే 50 ఏళ్ళు ఇందు కాదు, 50 ఏళ్ళు ఆట పోటీలు, 50 ఏళ్ళు అలా సుదీర పోరాట ఫలితమే ఇవాళ
50 వసంతాలు 50 వసంతాలు వారు పుస్తకాలు రిలీజ్ చేశారు. అందుకే నేను ఏమంటానంటే 50 ఏళ్ళలో అనేక నిమ్మన కులాలకు సంబంధించినటువంటి పాటలు కానీ ఈ ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న దమనకాండ కానీ రాజ్యవస్థ కానీ దానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పాట రూపంలో వీళ్ళ పాట పాడటం అనేది సామాన్య విషయం కాదు. అందుకే నేను ఏమంటానంటే ఇవాళ ఆ స్థాయికి రావాలన్నా ఆ స్థాయికి ఎదగాలన్నా ఎప్పుడో పార్టీలో పాట పాడాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి, అనేక ప్రభుత్వాల నుంచి అనేక బాధలు ఎదుర్కోవాలి, భూస్వామ్య వర్గాల నుంచి కూడా దాడులు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇవాళ అలాగే కార్మికులు కూడా ఏమి ఎదుర్కొన్నారు? కార్మిక కనీస వేతనాలు భారతదేశంలో అమలు అవుతున్నాయి, అమలు కావట్లేదా? వాళ్ళ రూపంలో ఒక పాట. అనేక వర్గాలు ప్రకృతి గురించి అనేక విషయాల్లో అంటే పాట పాడని వర్గం లేదు. అన్ని వర్గాల్లో పీడిత వర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఏ రకమైన కష్టాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, ఏం సుఖాలు ఉన్నాయి అనేటువంటి పాటలు అనేవి పాడటం అనేది సామాన్య విషయం కాదు. అందుకే ఈవేళ 50 వసంతాలు జరుపుకోవడం అనేది మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ వారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విప్లవ ధన్యవాదాలు విప్లవ ధన్యవాదాలు తెలియజేయడానికి కూడా కారణం ఏంటి? ఇవాళ ప్రజల పాట పాడినాక ఎంతమంది ముందుకు వస్తున్నారు? భుజవ పార్టీలు పాటలు పాడుతున్నారు, దొంగల పాటలు పాడుతున్నారు, రాజకీయ నాయకులు పాటలు పాడుతున్నారు, రాజకీయ నాయకులకి అమ్ముడైపోతున్నారు, రాజకీయ నాయకులు పడేసి ఎంగిలి మెతుకులకి పాటలు నమ్మేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ భారతదేశంలో. ఓన్లీ రాజకీయ నాయకులు పాటలు పాడడానికి చూసాం, మనం చాలామందిని చూసాం. శ్రీకాకుళంలో చూసినాం, హైదరాబాద్లో చూసినాం. ఫస్ట్ అయితే విప్లవ పాటలు, ఫస్ట్ అయితే పీడిత వర్గాలు, తర్వాత ఈ రాజకీయ నాయకులకు కూడా ఈ పాటలు అమ్మేసినటువంటి ఉద్యమ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. కానీ మన అనురోధం అలా కాదు. ఎన్నైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని బాధలైనా సరే ఓర్పుతో సహనంతో ఇవాళ 50 సంవత్సరాల వసంతం జరుపుకోవడం అనేది మామూలు పరిణామం కాదు. ఎందుకంటే ఈవేళ మనం చూసాం, అనేక పార్టీలు చూసాం, ఎన్ని యాసాలు వేశారు, ఈ పాటలో ఎన్ని యాసాలు వేశారు, ఎన్ని అవతారాలు ఎత్తారు మనం చూసాం. కానీ ఇక్కడ మరణ అరుణోదయ 50 వసంతాల చెప్పుకోవడానికి అనేక చరిత్ర ఉంది, అనేక పరిణామాలు ఉన్నాయి. అందుకే ఈవేళ మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన కామ్రేడు విమలక్క నాయకత్వంలో అరుణోదయ ఏ భూజవ పార్టీలకు అమ్ముడైపోకుండా, ఏ భూజవ పాటలు పాడకుండా, ఏ సినిమా పాటలు పాడకుండా పీడిత వర్గాల పాటలు పాడి పీడిత తాడిత వర్గాల కోసం ఎలుగెత్తి చాటిన ఇదేదైనా ఉందంటే అరుణోదయ. మనం చూసాం, చరిత్రలో చాలామందిని చూసాం, చాలా రకాలు చూసాం. అందరూ కూడా భుజవ రాజకీయ నాయకులకు అమ్ముడైపోయి వారు పాటలు పాడి వారి పాటలను కూడా లక్షలకి కోట్లకి అమ్ముకుంటున్నారు. ఈవేళ విప్లవ పార్టీలు యాసాలేసి విప్లవ పార్టీలోకి వచ్చి మళ్ళా రకరకాల జెండాలు ఎత్తి రకరకాల రంగుల మాటలు కూడా ఉన్నారు. కానీ మన అరుణోదయ అలా కాదు. వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసి, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనేక అనారోగ్యాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా 50 ఏళ్ల వసంతం జరుపుకోవడం అనేది మంచి పరిణామం అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది.